తల్లి మిమ్మల్ని కాదమ్మ. దేవునికి స్తోత్రం. కొంతమంది ఉంటారులే మహాతల్లులు, పిసినారు బతుకులని. మిమ్మల్ని కాదు. నీ తండ్రి చాలా కష్టపడ్డాడే తల్లి నీకోసం. నీ తల్లి చాలా ఇబ్బంది పడింది కదమ్మా, ఎంతో శ్రమపడి మిమ్మల్ని పెంచి పెద్ద చేసి ఒక స్థాయికి తెచ్చారు కదా. ఏనాడన్నా మెచ్చుకున్నావమ్మా? పనికి మాలిన మొహం దానా అనాలనిపించింది. నేను అనను, ఎందుకంటే కొంతమంది ఉంటారు అట్టంటోళ్ళు. నేను అననండి అట్లా. మెచ్చుకున్న పాపానబారు పోగా ఇంకా వాళ్ళని పాయింట్అవుట్ చేసి మాట్లాడుతుంటారు. దరిద్ర బతుకులు. మిమ్మల్ని కూడా కాదు. నోరు తెరిచి చెప్పాలండి వాళ్ళకి. కొంతమంది కొన్ని కుటుంబాలు అయితే మరీ మూకీ సినిమాలు తెలుసా మీకు? స్టార్టింగ్లో వచ్చినాయి, మాటలుండవు. ఆ సినిమాలో మాటలుండవు, అంత సైగలు చూసుకోవటమే. కొన్ని కుటుంబాల్లో అయితే మరి తండ్రి కొడుకులు మాట్లాడుకోరు, తల్లి కూతుళ్ళు మాట్లాడుకోరు, తండ్రి కూతుళ్ళు మాట్లాడుకోరు. తండ్రి బిగసకపోయి ఉంటాడు, నరాలు జబ్బోళ్ళలాగా బిగసపోయి ఉంటాడు. అదండి అంత బేస్ వాయిస్లో ఉంటాడు, బిగుసుకొని పోయి ఏం మాట్లాడి ఇక. వాత రోగాలు ఉన్నాయి. ఒక వాతం తగిలిందంటే ఇక మనిషి బిగసగా, మనిషికి మాట ఉండదు, ఎక్కువ మాట్లాడు అంటుంట. దరిద్రం అది, అట్ట ఉండకూడదు. కుటుంబంలో గౌరవంగా ఉండాలి కానీ గర్వంగా ఉన్నట్టు ఉండకూడదు. మాట్లాడాలి. తల్లిదండ్రులు వారి శ్రమ, వారి కష్టం, వారి ప్రయాస గుర్తించి బిడ్డలు మాట్లాడినప్పుడు వాళ్ళు పడ్డ కష్టాలన్నీ మర్చిపోతారు తల్లిదండ్రి. కానీ ఏం చేద్దాం, పిసిన కొట్టు పిల్లలు మెచ్చుకోరు, పాడలేదు. మెచ్చుకోకపోగా ఏం చేశారు, మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ చూడు ఏం చేశాడు, వాడికి ఫలానా కారు ఇప్పించాడు, వాడు అట్ట చేశాడు, ఈడిట్ట చేశాడు, నీ వాళ్ళని చూపించి వీళ్ళు ఇంకొంచెం డిస్కస్ చేస్తారన్నమాట. ఏం బతుకులో ఏమో. భర్తల సంగతి కూడా చెబుతాను. కొంతమంది భార్య కష్టపడి ఇంటికాడ వెట్టి చాకిరంతా చేస్తుంటుంది. వచ్చి అంటాడు, ఇంటికి వచ్చి ఏం చేస్తున్నా, కూర్చోబెట్టి బతికిస్తున్నా. అంతే మరి. ఈయన వాంగని అత్తం కూర్చొని ఇంకంత మహారాణిలాగా ఒక్కరోజు ఎగ్గొట్టి పుట్టింటికి పోయిందనుకో, గందరగోళం అయిపోయింది బతుకు. కనీసం ప్లేట్లోకి ఫుడ్ కూడా రాదు, పోయి ఏ హోటల్ దగ్గరకు పోయి ముష్టెత్తుకోవాలన్నట్టు అయింది పరిస్థితి. నిజంగా అండి, లేడీస్ ఇంట్లో లేనప్పుడు అర్థమైంది వాళ్ళ అవసరం, వాళ్ళ పని ఎక్కడ దరిద్రం అక్కడే ఉంటుంది. వాళ్ళు కనబడకుండా మనకంటే డబల్ చేస్తారు వాళ్ళు. ఆడవాళ్ళు ఫిజికల్గా కూడా గట్టిగా ఉంటారు వాళ్ళు, తెలుసా మీకు? ఏదో తగ్గించుకొని ఊరుకుంటున్నారు కానీ రిటర్న్ కోటింగ్ పడిందంటే 3 రోజులు లేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బట్టలు ఉతికి ఈ ఊడిసి పొద్దున్న లేచిన కాడ నుంచి ఫుల్ వ్యాయామం. ఏదో భర్త అనే గౌరవంతో సహించి నువ్వు దెబ్బ కొడితే ఊరుకుంటున్నారులే కానీ పిడికిలు బిగించి సరిగ్గా ఒకటి ఇస్తే పళ్ళు ఎన్ని ఊడిపోతాయో కూడా తెలియదు. నేను మీ పక్షాన మాట్లాడుతానరా, దేవునికి స్తోత్రం. కొంతమంది పురుషులకు తెలుసు ఆల్రెడీ అనుభవాలు. భార్యని 2 ముక్కలు ప్రశంసించి మాట్లాడు, గుర్తించి మాట్లాడు, పైగా ఇంకా డిస్కరేజ్ చేసే మాటలు మాట్లాడుతూ ఉంటాడు. దరిద్ర బుద్ధులు, దరిద్ర మనస్తత్వాలు. మిమ్మల్ని కాదులేండి. యేసయ్య మనసు అది కాదండి. యేసయ్య మనసు అది కాదు. ఏ కొంచెం మన దగ్గర మంచిగా అనిపించినా అబ్బాబ్బాబ్బా ఎంత మురిసిపోతాడో, ఎంత మెచ్చుకుంటాడో, ఇక ఆయన బట్టలేం. అంత హ్యాపీ ఫీల్ అవుతాడో.